ఇందిరా మిండల్ సంబంధించి ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేశాము. సో పిడి గారు ప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు సబ్జెక్ట్ వారికి వెళ్ళినప్పుడు పూర్ పర్ఫార్మింగ్ ఉన్న మండల్స్ కానీ అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి. సో ఇది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో రిపీటెడ్గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి పేమెంట్ లోపల. రెండోది డిలీషన్స్ సంబంధించి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ప్రపోజల్స్ మీరు ఈరోజు వాళ్ళు సబ్మిట్ చేశారు, వాటిని డిలీట్ చేయడం. అలాగే 2 BHKకి సంబంధించి ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నా కానీ GO33 ప్రకారం మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. అందులో కూడా టోటల్ టార్గెట్ 19,306 సార్, గ్రౌండెడ్ 9,360 సార్, బేస్మెంట్ లెవెల్ 4,585 సార్, వాల్ లెవెల్ ఒకటి ప్రాబ్లం సార్. 2067 పెండింగ్ మనకు పర్మిట్ చేస్తే మేము రెడీ ఉన్నాం. బెనిఫిషరీస్ ఉన్నారు, దాంతో మేము 3,500 కంప్లీట్ చేస్తాం. మిగతా అన్ని ఆల్టర్నేటివ్ శాంక్షన్స్ కూడా రెడీ పెట్టుకున్నాము. వాటిని కూడా మేము నెక్స్ట్ 1 వీక్ లోపల గ్రౌండ్ చేస్తాం. So first of all, I must place on record appreciation for Collector Nizamabad Garu and his team, because last 2 months we have seen tremendous progress in Nizamabad district. So every week, because I see district wise only, so every week when I see number of payments వచ్చేది ఇప్పుడు నిజామాబాద్ అనేది చాలా ఉపందుకుంది. phase 1 లో అంత లేదు, బట్ phase 2 లో there is tremendous progress. Every week we are able to release more than 500 to 1,000 payments for Nizamabad. So ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చాలా జిల్లాలో గ్రౌండింగ్ అనేది బాగానే అయింది, కానీ గ్రౌండింగ్ నుంచి బేస్మెంట్ కన్వర్షన్ అనేది అవ్వట్లేదు. సో కామారెడ్డిలో కూడా అదే మాట్లాడాను, కానీ నిజామాబాద్లో ఆ కన్వర్షన్ అనేది ఉంది. మనకు 1000 ఇళ్ళు పోయిన నెల గ్రౌండ్ అయ్యి ఉంటే మినిమం 500 హౌసెస్ అయినా ఈ నెలలో బేస్మెంట్ కన్వర్ట్ అవుతున్నాయి. సో దట్ ఈస్ విత్ ఇన్ 2 months మాక్సిమం ఆల్ హౌసెస్ మస్ట్ గెట్ గ్రౌండెడ్. అండ్ గ్రౌండ్ అయినాక విత్ ఇన్ 2 months లో బేస్మెంట్ కంప్లీట్ అయిపోవాలి. బేస్మెంట్ కంప్లీట్ అయ్యి 2 months లో వాలింగ్ కంప్లీట్ అయిపోవాలి. సో ఇది స్టేజ్ వైస్ మీరు ఇట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు పీజీ గారు. సో అది ఎక్కడైతే ఆగితే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ. మళ్ళీ ఒక హౌస్ గ్రౌండింగ్ అయ్యి చాలా రోజుల్లో బేస్మెంట్ కి రావట్లేదంటే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ. సో నిజామాబాద్ లో అట్లాంటి ఇష్యూ లేదు. 1 month లో 50% హౌసెస్ అయిపోయినాయి. సో వి ఎక్స్పెక్ట్ ఇంకో 1 month లో June 30th దాకా గ్రౌండ్ చేసిన హౌసెస్ అన్ని కూడా బై August 30th అన్ని కూడా బేస్మెంట్ స్టేజ్ కి వచ్చేస్తాయి. 1 lakh అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది అనేది మన ఎక్స్పెక్టేషన్. సో ఆ విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు పాయింట్ చేసిన ఈ మండల్ ముక్కలు ఏదైతే ఉందో మీకు 42% గ్రౌండింగ్ అయింది, కానీ 12% బేస్మెంట్ కన్వర్షన్ అయింది. అంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ కెపాసిటీ. సో మనం 1 lakh అనేది ఆఫ్టర్ బేస్మెంట్ స్టేజ్ కంప్లీషన్ ఇస్తున్నాం చేసి మీకు మీరు చెప్పినట్టు కంప్లైంట్స్ ఇస్తాం సార్. ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రం వెళ్ళే టైంకి వీళ్ళందరూ ఎవ్రీథింగ్ ఇస్తారు సార్. మున్సిపాలిటీస్ మాట్లాడలేదు. మేము 5 types ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ప్రధానంగా మనం స్టేట్ లెవెల్లో తీసుకుంటే 80% ఆర్సీసీ రెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనే దాంతో అవి L3లో పెట్టాలి. ఇది కాకుండా హౌసెస్ శాంక్షన్ అండర్ ప్రీవియస్ స్కీమ్స్. సో అది మనకు ఆల్రెడీ డబ్బులు ఎంత పడింది ఏంటిది అవన్నీ డీటెయిల్స్ మనకు ఉన్నాయి. మూడోది 4 wheelers ఉన్నవాళ్ళు, నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్లా కారణం ఇంకోటి 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. సో ఎలిజిబుల్ అనేది మనకు స్టాటిస్టికల్ డేటా ఉంది. సో మీరు L3 మూవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మూవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నౌ వి విజిటెడ్ ఈ నిచ్పల్లిలో కట్కూర్ విజిట్ చేశారు. అక్కడ ఈ విజిటెడ్ కపుల్ మేము యాక్చువల్ గా సార్ ఈ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ రికమెండ్ చేసిన అప్లికేషన్ సార్ 8,625 అప్లికేషన్స్ వస్తాయి సార్. 8,625 అప్లికేషన్స్ వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ ప్లస్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేసిన తర్వాత సార్ అందులో నుండి మాకు ఎలిజిబిలిటీ వచ్చినాయి 1746 మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చింది సార్. సో వీటిని జిల్లా కలెక్టర్ గారి దగ్గర డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకుని శాంక్షన్స్ తీసుకున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.